ఓం గం గణపతియే నమ. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పురుషోత్తమ క్షేత్ర మహత్యం 24వది. పురుషోత్తమ క్షేత్ర మహత్యం అంటే పూరీ జగన్నాథ స్వామి, పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వారి మహత్యం. తనను తాను కృతార్థునిగా భావించుకొని అశ్వమేధయాగం చేయుట వలన ఏర్పడిన ఇంద్రద్యుమ్న సరస్సు వద్దకు వెళ్ళవలేను. ఆ సరస్తీరమునందు విష్ణువు నరసింహుని రూపమున కలడు కనుక స్వామిని ప్రార్థించి యథావిధిగా స్నానం చేయవలేను. ఓ నరసింహ, నీకు నమస్కారం. ఉత్తమమగు నీ క్షేత్రమునందు నృపోత్తముడనగు ఇంద్రద్యుమ్నుడు 1000 అశ్వమేధములు చేసెను. ఆ అశ్వమేధముల వలన ఏర్పడిన ఈ సరస్సునందు స్నానము చేయుటకు వచ్చిన నన్ను అనుగ్రహించి అనుజ్ఞను ఇమ్ము అని ప్రార్థించి పిమ్మట తీర్థమున వద్దకు వెళ్ళి శౌచము ఆచమనము పూర్తి చేసి చేతులు జోడించి ప్రార్థించుచు ఈ మంత్రమును పలుకవలేను. అశ్వమేధయాగములు చేసినప్పుడు దానమిచ్చిన కోట్లాది ఆవుల గిట్టలచే భూమి కృంగి ఆ ఆవుల మూత్రపు నురుగుతోనూ దానము ఇచ్చినప్పుడు వదలు నీటితోనూ నిండి అతి పవిత్రమైనది. అటువంటి ఈ తీర్థజలములయందు స్నానము చేయుటకు వచ్చిన నన్ను 1000 జన్మల పాపముల నుండి విముక్తిని చేయుము. పిమ్మట నీటిలోనికి ప్రవేశించి 5 మార్లు మునిగి 3 మార్లు ఆగమర్షణ మంత్రమును పఠించవలెను. అశ్వమేధ యాగములు చేసినప్పుడు పుట్టిన దాన అన్ని పాపములు పోగొట్టుకు దాన కోటి జన్మల నుండి చేసిన పాపములు నా ఈ స్నానము వలన నశించుగాక. ఈ మంత్రమును 3 మారు జపించి 3 మార్లు స్నానము చేయవలేను. నరసింహుని రూపమున ఉన్న విష్ణువును విష్ణు గాయత్రి చే స్మరించవలేను. నీటికి నారా అని పేరు. నరుని సంతానమగుటచే వాటికి ఆ పేరు కలిగెను. అచ్చట నడిచినది మొదలు విష్ణువే కనుకనే అతడికి నారాయణుడు అను పేరు కలిగినది. కనుక నీటి యందు విష్ణువును స్మరించవలేను. దేవతలకు పితరులకు యథావిధిగా తర్పణములు ఇయ్యవలేను. పిమ్మట పడమరకు తిరిగి ఉన్న నరసింహుని వద్దకు వెళ్ళవలేను. అచ్చట శంకరుని గాని పశ్చిమాభిముఖుడైన విష్ణువును చూచిన వారు 1,000,000 జన్మలలో చేసిన పాపము నుండి ముక్తిని పొందుదురు. అచ్చట నరసింహుని అధర్వణ మంత్రముచే పూజింపవలెను. నారదునిచే పూర్వము ఈ మంత్రరాజము ప్రతిష్ఠింపబడినది. ఈ మంత్రమే ఇంద్రద్యుమ్నునిచే చిరకాలము ఉపాసింపబడినది. నరసింహుని రూపమున ఉన్న విష్ణువును ప్రసన్నం చేసుకొనుటకు ఇంతకు మించిన మంత్రము లేదు. ఆ మంత్రముచే నరసింహుడు తుష్టిని పొందును. ఈ మంత్రము చేతనే బ్రహ్మచే పూర్వము దారు రూపమున స్వామి ప్రతిష్ఠింపబడేను. పూర్వము చెప్పిన ఉపచారములచే నరసింహుని పూజించవలేను. ఎర్రని దాసన పువ్వులచే సుగంధము కలిగిన మిగిలిన పువ్వులచే అర్చించవలేను. చందనము అగరు కర్పూరములు నరసింహునికి అలదవలేను. చక్కెరతో మంచి నేతితో చేసిన పాయసము కర్పూరపు ముక్కలు వేసిన నేతితో వండిన మోదకములను సంయావములను నేతి బూరెలను వివిధ ఫలములను నైవేద్యముగా అర్పించవలేను. చక్కెర పెరుగుతో కూడుకొన్న వరి అన్నమును సమర్పించవలేను. చూచి తాకి నమస్కరించి నరసింహుని పూజింపవలేను. అట్లు చేసిన ఎవరి కోరికలు వారికి తీరును, సందేహము లేదు. దేవత్వము ఇంద్రత్వము గంధర్వత్వము ఇషిత్వము వసిత్వము సార్వభౌమత్వము ఏది మనస్సునందు కోరునో దానిని నిస్సంశయముగా పొందును. ఈ పంచతీర్థ విధానమును 5 దినములు చేసినచో వారికి మరలా పాంచభౌతిక శరీరమునందు ప్రవేశము కలదు. విష్ణుపారాయణుడై పూర్ణిమ తిథియందు ఉదయమే తీర్థరాజమునందు పూర్వోక్త విధిగా స్నానము చేసి ఇంద్రియ నిగ్రహము కలవాడై ఏకభుక్త వ్రతమును 5 దినములు క్రమము తప్పక పాటింపవలేను. తరువాత ప్రాసాదము నందు ప్రవేశించి మంచపైనున్న స్వామిని బలరాముని సుభద్రను చూచినచో పాపముల నుండి ముక్తుడగును. సర్వతీర్థములు కలిగినటువంటి బావి నుండి సుగంధమయమగు నీటిచే స్నానము చేయింపబడును. స్వామిని జ్యేష్ఠ నక్షత్రయుక్తమగునప్పుడు చూచినచో అతడికి పాపము
అను మాటయే కలుగదు. పిమ్మట యాత్ర చేయువాని విధిని తెల్పెదను వినుడు. చతుర్దశి నాడు దృఢము శోభనము అగు మంచను చేయించవలేను. గడ్డి కట్టెలతో చేసి తేనె పుయ్యవలేను. లేదా రాతితో చిరకాలము ఉండునట్లు చేయించవలేను. దేవదేవుని స్నానమునకై డబ్బుకు వెనకాడరాదు. పెక్కు చెట్లతో కూడుకొన్నది, దక్షిణ వాయువుచే చల్లనైనది, కదులుచున్న సముద్ర కెరటములచే తాకబడు, పచ్చిక కలది, ఎత్తైన వెలకల మేలుకట్టు కలది, పైభాగమున దేవతలు చూచుటకు కొద్దిపాటి ఆచ్ఛాదనము కలది, పారిజాతములతో కూడిన మిన్నేటి నీటిని తీసుకొని బ్రహ్మతో కలిసి దేవతలందరూ స్వామి స్నానము కొరకు ఒత్తురు. బ్రహ్మ ఆజ్ఞపై స్వామికి స్నానము చేయించుటకై బ్రహ్మ ఋషులు బ్రహ్మదేవతలతో కలిసి ఒత్తురు. వారందరూ జయ శబ్దములతో అలంకరింపవలేను. వివిధములగు మణిమాలలతో మనోహరములగు పట్టు వస్త్రములతో చేసిన తోరణములతో చక్కని వాసన కలిగిన ధూపముతో సుగంధయుతమగు జలము జల్లి మంచను సిద్ధము చేయవలేను. దానికి దక్షిణముగా బావి నుండి తెచ్చిన నీటిని బంగారు కుండలలో నింపి ఉంచవలేను. శాలయందు శాస్త్ర విధానముగా ఉంచి సువాసితమగు నీటిని పవమాన మంత్రము పఠించుచు ఆ కుండలను నింపవలేను. చతుర్దశి నాటి మధ్య రాత్రి ఈ విధానమునంతటినీ పూర్తి చేయవలేను. మెల్లమెల్లగా బలరామునితో కూడి ఉన్న స్వామిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు రాజానుమతితో తీసుకొని రావలేను. చామరములు, దేవనలు నిరంతరముగా వేచుచుండవలేను. పూర్వము అలదిన పూతలను తొలగింపరాదు, పైపూతలను తొలగింపరాదు. సుగంధమును పూయుటచే ఏ విధముగా శరీరము పుష్టిని పొందునో అదే విధముగా ప్రయత్నము చేసి స్వామికి సుగంధము పూయవలేను. కృషించిన అంగములు పుష్టిని కలిగింపవు. స్వామిని ఎట్టి ప్రమాదము లేక తీసుకొని రావలేను. ప్రమాదముగా స్వామి విగ్రహము పతనమైనచో లేదా బలరాముని యొక్క సుభద్ర యొక్క పతనము జరిగినచో రాజుకు రాజ్యమునకు హాని కలుగును. పడవేసిన వారికి వారి సంతతికి మిక్కిలి దుఃఖము కలుగును. అట్టి దురాత్ములకు నరకమునందు వాసము తప్పదు. మోహమునకు లోనైన ఈ దారుమూర్తి యందు స్వామి ఎట్లుండునని సందేహించువారు భగవద్ద్రోహులు. అన్ని కర్మల నుండి బహిష్కృతులై వారు నరకమును పొందుదురు. మూఢులకు, నాస్తికులకు, కృతజ్ఞులకు, చెడ్డవారికి ధర్మకార్యములందు కూడా అవిశ్వాసమునకు యుక్తులు కనిపించును. ఎవరి అదృష్టము ఎంత కలదో వారు దానిచే సృష్టింపబడుదురు. తరువాత వారికి ప్రాసాదము, ప్రతిమలు నశించును. ఈ వృక్షము ఎవరి చేతను నిర్మింపబడినది, పెంచబడినది కాదు, నిశ్చయముగా వరములను ఇచ్చున్నది. పూర్వ మన్వంతరముల యందు దీనికి ప్రతికృతి నిర్మితమైనటువంటి జనులకు, దేవతలకు, రాజులందరకు దీనిపై భక్తి పెరుగుచునేయున్నది. స్వారోచిష మన్వంతరమునందు దయా సముద్రుడగు స్వామి అచ్చట వెలిసెను. వైవస్వత మన్వంతరమునందు 27వ చతుర్యుగమునందలి ద్వాపరయుగమందలి చిరకాలమున కృష్ణార్జునులు ఇచ్చటకు వచ్చిరి. 3 దినములు ఇచ్చట గడిపి వ్రతమును పాటించిరి. మధుసూదనుణ్ణి భక్తితో పూజించి స్తుతించి తిరిగి ద్వారకకు వెళ్ళిరి. స్వామి వివిధ యుగముల యందు వేరు వేరు అవతారములను ధరించుచును మానవ జన్మ ఎత్తిన ఎవ్వరును స్వామి తత్వమును తెలుసుకొనజాలరు. ధర్మస్థాపన చేసి ఆ అవతారమును ముగించి తన పదమును చేరుకొనును. పూర్వము బ్రహ్మ చెప్పినట్లు, స్వామి స్వయముగా చెప్పినట్లు స్వామి ఈ దారు రూపమును ధరించి ఇచ్చట బ్రహ్మ ద్వితీయ పరార్థము ముగియు వరకు నివసించును. శుద్ధమగు మనస్సుతో భావించిన వారికి ఎల్లప్పుడూ కోరికలను తీర్చును. ఎవరికి ఎంత విశ్వాసము ఉండునో వారికి అంత ఫలము లభించును. దృఢభక్తి కలిగిన మానవునికి సుదుర్లభమగు ఫలము కూడా తన ప్రయత్నమునకు తగినట్లు లభించును. పూర్వము అంబరీషుని విమోచనమును గూర్చి మీకు చెప్పి తిని కనుక పరమాత్మ స్వరూపుడగు జగన్నాథుని యందు దృఢమగు భక్తి కలిగి పురుషోత్తమ క్షేత్రమందు నివసించవలెను. కనుక భక్తితో స్వామిని
మంచ వద్దకు తీసుకొని రావలేను. సుభద్రను బలభద్రుని కూడా రాచ మర్యాదలతో కొని రావలేను. ఎత్తిపట్టిన గొడుగులతో వీచుచున్న చామరములతో కాలగురు ధూపములతో దిక్కులు పిక్కటిల్లు గంభీర నాదములతో వివిధములగు వాయిద్యములతో ఆగారము నిండుగా చక్కగా తౌర్య త్రికము మ్రోగించుచు దీపములు వరుసలు వెలుగుచుండగా అంతటా చీకటి అనుముకొనగా మహోత్సవము జరపవలయును. కప్పబడిన స్వామి శరీరము నుండి ప్రమాదము కలుగునను శంఖతో పుట్టములు దూరముగా కొనిపోగా ఆ వేగమునకు జగన్నాథుని ముఖము కొద్దిగా పైకి లేచెను. స్వామిపై కనులు నిలిపిన దేవతలే స్వామి వైకుంఠమునకు వెళ్ళునని శంకించి రామునికి కృష్ణునికి సుభద్రకు జయము జయము అని పలికిరి. ఈ విధముగా జ్యేష్ఠ అభిషేకం కొరకు స్వామిని రాత్రియందు బ్రాహ్మణులు మున్నగు వారు మంచ వద్దకు కొనిపోవుదురు. ఆకాశమునందు దేవతలు స్వామిని చూడవలేనని తొందరపడుచు పలుకుచున్న నేను నేను అను శబ్దములు దేవదుందువుల జయ జయ శబ్దములతో కలిసిపోయెను. తరువాత మంచపై బ్రహ్మస్వరూపమగు స్వామిని ప్రత్యక్ష విగ్రహములతో సహా ఉంచి చక్కని వస్త్రములచే ముఖము తప్ప మిగిలిన అంగములన్నింటినీ కప్పవలేను. పూర్వము చెప్పిన ఉపచారములతో నివేదనము తప్ప మిగిలిన వాటిచే పూజించవలెను. సువాసన కలిగిన నీటితో నింపిన కుండలతో శాంతి మంత్రములను చదువుచు సముద్ర జ్యేష్ఠామంత్రములచే స్నానము చేయింపవలెను. చూచువారికి అభిషేకము చేయువారికి ధన్యత్వము కలుగును. అచ్చట స్వామికి స్నానము చేయుచుండగా చూచిన వారికి తిరిగి గర్భోదక స్నానము కలుగదు, అనగా పునర్జన్మ ఉండదు. సంతోషముతో స్వామి జ్యేష్ఠ స్నానము చూచువారు సంసారము అను సాగరమునందు చేయు యాత్ర ఎందు ఎప్పుడునూ మునిగిపోరు. స్వామి స్నానము చూచువారు తెలిసిన గాని తెలియక గాని చేసిన పాపములు అన్నియు ఆ క్షణమే నశించును. ఇది సత్యము అన్ని సంతాపములను శమింప చేయునది. అశేషమగు మలమును నాశనము చేయునది. స్వామి స్నానమును జ్యేష్ఠాతిథి ఎందు భక్తితో చూచుటయే స్వామి స్నానమును చూచుటచే ప్రాయశ్చిత్తములు చేసుకొనవలసిన ఎన్ని పాపములు కలవో అవి అన్నియు నశించును. ఎట్టి కష్టములు లేక మోక్షమిచ్చు వాటిలో దీనిని మించినది లేదు. స్వామి యొక్క జ్యేష్ఠ జన్మదిన స్నానము చూచిన వారికి అచ్చట దానము తపస్సు శార్ధము జపము యజ్ఞము మున్నగునవి చేసిన వారికి పుణ్యము 1,000,000 రెట్లు పెరిగి 1,000,000 జన్మలలో చేసిన దానాదుల కంటే ఎక్కువ ఫలమును ఇచ్చును. అవి అన్నియు స్వామి స్నానమును చూచుటతో సరికావు. 1 సంవత్సరమైనను స్వామి స్నానమును చూచినచో సంసారము నుండి ముక్తి లభించును. స్వామి స్నానము చూచిన వారికి శ్రద్ధతో భూరి దక్షిణలతో క్రతువులు చేసిన ఫలము, గొప్ప దానములు ఇచ్చి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనమును పెట్టిన ఫలము, గయాశీర్షము వద్ద 1,000,000 శార్ధములు చేసిన ఫలము, పుణ్యకాలమునందు తీర్థముల వద్ద చేసిన తపస్సులు వ్రతముల ఫలము, 1,000,000 తీర్థముల వద్ద 1,000,000 సార్లు ఆర్తోదయాది యోగములలో చేసిన స్నానముల ఫలము కలుగును. ఇది సత్యము. ఓ ద్విజోత్తములారా, శాస్త్రములలో ఇంతకంటే ఉత్తమమగు కర్మ చెప్పబడలేదు. స్వామి స్నానమును చూచిన వారికి తాము స్నానము చేసిన దానికి 100 రెట్ల ఫలము కలుగును. స్నానముచే తడిసిన స్వామిని చూచువారి మనస్సు చిక్కని ఆనందముచే తడిసి కొంచెము కూడా పాపమంటనిది అగును. స్వామి స్నానము చూచిన ఎట్టి ఫలము కలుగునో ఆ ఫలము స్వామిని మంచపై చూచుటచే కలుగును. ఒకే స్వామి ఇచ్చట 3 రూపములలో ఉండెను కనుక ఎవరి స్నానమును చూచినను భుక్తి ముక్తి కలుగును. స్నానకాలమునందు ఎవరు బలరామునికి జయము, సుభద్రకు జయము, కృష్ణునికి జగన్నాథునికి జయము అని ఆనందముతో పలుకునో వానికి ముక్తి తథ్యము. స్నానకర్మయందు ఆదివాసము మున్నగునవి చేసిన వానికి శ్రద్ధతో సంతోషముతో వేరువేరుగా దక్షిణలు ఇయ్యవలేను. బ్రాహ్మణులకు విందు భోజనము, వస్త్రములు, అలంకారములు ఇయ్యవలేను. దీనులకు అనాథలకు అన్నదానము చేయవలేను. స్నానము చూడగోరి వచ్చువారు నిశ్చయముగా జీవన్ముక్తులగుదురు. అట్లు వచ్చిన వారిని రాజు యథాశక్తి స్వామికి ప్రీతిని కలిగించుటకై
సన్మానింపవలేను. స్నానము చేయగా మిగిలిన నీటితో తాను భద్రాసనము కూర్చుండి స్నానము చేయవలేను. స్త్రీకైనను పురుషునికైనను స్నానము చూచుట వలన ఎట్టి ఫలము కలుగునో చెప్పెదను వినుడు. చాలా కాలము నుండి రోగముచే బాధపడుచున్నను అపమృత్యువును జయించి సుఖమును పొందును. పుత్రులు లేని పిల్లలు పుట్టి చనిపోయినది గొడ్రాలు అయినప్పటికీ పుత్రుని పొందును. అన్న లోకములకు దర్శనీయుడై పేదవాడు కూడా గొప్ప ధనవంతుడగును. గర్భవతిగా ఉన్న స్త్రీ చిరాయువు ఉత్తమ గుణములు కలవాడు అగు పుత్రుని పొందును. గంగాది సర్వతీర్థముల యందు స్నానము చేసిన ఫలమును స్వామి స్నానము చూచుటచే నిస్సందేహముగా పొందును. జ్యేష్ఠ పంచక వ్రత విధానం. జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ఇప్పుడు మీకు దక్షిణామూర్తిని చూచు విధానమును గూర్చి చెప్పెదను. ఆ దర్శనమును అడుగడుగున అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. పిమ్మట వివిధములైన దివ్యములైన భక్ష్యములు భోజ్యములు సమర్పించి శక్తి కొలది గంధము మాలలచే ఉపచారములు చేయవలేను. రాముని కృష్ణుని సుభద్రను గీతములు నృత్యములు మొదలగు చూడదగు కార్యక్రమములచే ఆనందింప చేయవలేను. పిమ్మట బ్రాహ్మణులను వస్త్రములు చందనము మాలలు మున్నగు వానిచే పూజింపవలేను. బ్రాహ్మణులచే మహాభాగవతులను దేవాది దేవులను దక్షిణాభిముఖులుగా చేసి పూర్వము స్వామిని తీసుకొని వచ్చినప్పుడు ఎట్టి ఉత్సవము జరిపెనో అట్టి ఉత్సవము జరిపి తీసుకొని రావలేను. ఈ విధముగా దక్షిణాభిముఖముగా పోవుచున్న స్వామిని సుభద్రతో కలిసిపోవుచుండగా చూడగలిగిన వాడు సామాన్య మానవుడు కాడు. దక్షిణాభిముఖముగా పోవు స్వామిని చూచుటకై స్నానార్థము అచ్చటకు వచ్చిన దేవతలు స్వామికి స్నానము చేయించి ఆకాశమందు కూడా కిక్కిరిసి ఎదురు చూచుచు నిలుచుదురు. ధర్మశాస్త్రముల యందు ఎన్ని ధర్మకార్యములు కలవో అవి అన్నియు చేసిన ఫలము దక్షిణాభిముఖుడగు స్వామిని చూచిన కలుగును. స్నానము చేసిన దర్శనము చేసిన ఫలము అంతయు దక్షిణాభిముఖుడగు స్వామిని చూచిన కలుగును. రామునితో సుభద్రతో కూడియున్న జగన్నాథునికి నీరాజనమిచ్చి ప్రసాదము లోపలి భాగమున ప్రవేశపెట్టవలేను. పిమ్మట స్వామిని చూడరాదు. ఇది అంతయు పూర్వమే నీకు విస్తారముగా తెలిపి ఉంటిని. మునులు ఇలా పలికిరి. జ్యేష్ఠాస్నానమును చూచుట వలన నిశ్చయముగా ఎట్టి ఫలితము కలుగునో దానిని గూర్చి తెలుపుము అనిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. జ్యేష్ఠ పంచకము అను వ్రతమును గూర్చి మీకు తప్పక చెప్పెదను. శాస్త్రముల యందు ఋషులచే దీనికంటే ఉత్తమమగు వ్రతము చెప్పబడలేదు. శ్రౌతము స్మార్థము పురాణముల యందు ఇంతకంటే ఉత్తమమగు వ్రతము లేదు. దీనిని పూర్వము బ్రహ్మ చెప్పెను. వ్రతములలో జ్యేష్ఠమగుటచే దీనికి జ్యేష్ఠ పంచకమని పేరు. సముద్రుడు గొప్ప ఫలమును ఇచ్చును, స్వామి కూడా గొప్ప ఫలమును ఇచ్చును. మంచపైనున్న స్వామిని సంవత్సరమునకు ఒక మారు చూచినను పుణ్యము కలుగును. అచ్చట ఏ ఫలము కలుగదో అది మహాజ్యేష్ఠ వ్రతము నందు లభించును. స్వామిని చూచుట చేత స్నానమును చూచుట చేత ఎంతటి ఫలము కలుగునో ఆ ఫలమంతయు మహాజ్యేష్ఠావ్రతమునందు నిస్సంశయముగా కలుగును. మునులు ఇట్లు పలికిరి. స్నానము చేయుట చేతనే గొప్ప ఫలమును ఇచ్చు మహాజ్యేష్ఠావ్రతమును గూర్చి తెలుసుకొనవలెనని మాకు కుతూహలము కలదు కనుక చెప్పుము అనిరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. జ్యేష్ఠమాసము శుక్లపక్షమునందు పౌర్ణమి తిథి నాడు ఇంద్ర నక్షత్రముతో చంద్రుడు గురువు కలిసియుండగా గురువారము నాడు శుభయోగమునందు మహాజ్యేష్ఠావ్రతమును ఆచరింపవలైను. సర్వపాపములను నాశనము చేయునది. ఆ సమయమునందు సర్వక్షేత్రములు సర్వతీర్థములు 7 సముద్రములు శాంతి పౌష్టిక కర్మలు సాంఖ్యము యోగము అన్నియు కలిసి పురుషోత్తమ క్షేత్రమునకు వచ్చును. బృందముగా వచ్చిన అవి అన్నియు ఆ క్షేత్రమునకు వచ్చిన జ్యేష్ఠాస్నానమును చూడవలేనని కోరుచున్న అదృష్టవంతులను చేరును. మహాజ్యేష్ఠ వ్రతకాలమునందు పరస్పరము పోటీ పడుచు యాత్రికుల యందు ప్రవేశించుటకై క్షేత్రములలో ఉత్తమమగు పురుషోత్తమమునకు వచ్చును. మహాజ్యేష్ఠావ్రతము మహాపుణ్యకరము, భగవంతునికి ప్రీతి కలిగించున్నది.
ఆ సమయమునందు దేవేశుని జగన్నాథుని కృపా సముద్రుని స్నానము చేయుచుండగా చూచినచో పాపకోశము నుండి విముక్తి పొందును. ఇప్పుడు మీకు జ్యేష్ఠాపంచకమును కూర్చి తెలిపెదను. ఆ వ్రతము ఆచరించినచో ఎట్టి ఫలితము కలుగునో చెప్పెదను. అర్హుడైన వ్యక్తి యథావిధిగా స్నానము చేసి దశమి నాడు నియమమును స్వీకరింపవలేను. వైష్ణవుడు బ్రాహ్మణులలో ఉత్తముడు అగువానిని ఆచార్యునిగా వరింపవలేను. ఈ విధముగా సంకల్పము చేసుకొనిన ఈ ఉత్తమమగు వ్రతమును స్వీకరింపవలేను. ఓ దేవదేవ జగన్నాథ, సంసార సముద్రము నుండి తరింపజేయువాడా, నేటి నుండి మొదలుకొని జ్యేష్ఠీ తిథి ఉండునంత వరకు ఈ వ్రతము నీకు సంతోషము కలిగించుటకై ఆరంభించుచుంటిని. అన్ని తీర్థములచే అభిషేకము చేయుచు ప్రతిదినము వ్రతభోజనము చేయుచు 5 విధములగు రూపములను ఒక్కొక్క దానిని పూజించెదను. ఒక్కొక్క దినమున 3 సంధ్యలయందు నీ అనుగ్రహము వలన పూర్తి చేయునట్లు అనుగ్రహింపుము. పిమ్మట 5 తీర్థములయందు స్నానము చేసి ఇంటికి వచ్చి స్తండిలమునందు అష్టదళ పద్మమును చిత్రింపవలెను. దాని మధ్య భాగమున కుంభమును ఉంచి తీర్థజలముతో దానిని నింపవలేను. దానిలో చందనము పండ్లు ఉంచవలేను. దాని మూత వద్ద రాగి పళ్ళెమును ఉంచవలేను. కంఠము వద్ద వస్త్రమును చుట్టి ఆ పైన అక్షంతలతో నిండిన పాత్రను ఉంచవలేను. దాని మధ్య బంగారముతో చేసిన మధుసూదనుని విగ్రహమును ఉంచవలేను. స్వామి శాంత స్వరూపము కలిగి ఎడమ భాగమున లక్ష్మీదేవిని కలిగి ఉండవలేను. దక్షిణమున మోకాళ్లపై నిలిచియున్న గరుత్మంతుడు ఉండవలేను. స్వామి శంఖమును చక్రమును ధరించి పద్మాసనమున ఆసీనుడై ఉండవలేను. అట్టి స్వామిని ఆచార్యుడు పూజింపవలేను. నల్ల కలువల మాలను స్వామికి భక్తితో సమర్పించవలేను. ఈ విధముగా దశమి తిథి యందు 10 కోట్ల పాపములు నాశనము చేయువాడగు స్వామికి చేతులు జోడించి నమస్కరించి ఈ మంత్రము చదవవలేను. మధుసూదన, దేవేశ, లక్ష్మీనాథ, దయాసముద్ర, సంసారమను సముద్రమునందు పడిన నన్ను కాపాడు. ఏకాదశి యందు 4 భుజములు కలిగిన శంఖము చక్రము గద ధరించిన 5 నిష్కములతో నిర్మించిన పద్మమునందున్న నారాయణుని పూజింపవలేను. నైవేద్యముగా పాయసమును, తెల్లని అరటి పండ్లను, వివిధములైన నైవేద్యములను తయారు చేసి సంతోషముతో ప్రార్థింపవలేను. ఓ నారాయణ, నీకు నమస్కారం. సంసార సాగరమును దాటించువాడా, శరణన్న వారిని కాపాడువాడా, పుండరీకముల వంటి కన్నులు కలవాడా, నన్ను కాపాడము. 11 ఇంద్రియములు ఎంతో పాపమును చేసినవి. ఆనాది నుండి ఎత్తిన జన్మల నుండి చేసిన పాపమును పోగొట్టుము. 12 యందు బంగారముతో చేసిన యజ్ఞవరాహుని చందనము, అగరు, కర్పూరము మున్నగునవి అలది సంపంగమాలచే అలంకరింపవలేను. వివిధములైన ఆపోపములు, భక్ష్యములు, భోజ్యములు, పండ్లు నివేదించి ఇట్లు స్తుతింపవలేను. ప్రళయకాలపు సముద్ర జలములయందు మునిగిపోవుచున్న భూమిని ఎత్తి పట్టితివి. నీ పాదములపై పడి శరణు కోరిన నన్ను నీవు కాక వేరెవరు ఉద్ధరింపగలరు? సంవత్సరమునందు 12 మాసములు ఉండును. ఈ 12 మాసములలో చేసిన చిన్న పెద్ద పాపములను, ఇంతకు పూర్వము జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకొనుటకు మానవులు 12 నాడు స్వామిని అర్చింపవలేను. 13 యందు శంకు చక్ర వర అభయములను ధరించిన ప్రద్యుమ్నుని 4 నిష్కములతో నిర్మించిన పద్మములందు పూజింపవలేను. యథావిధిగా ఉపచారములతో పూజింపవలేను. అశోకములు, పాటలీ పుష్పములతో చేసిన మాలలను వేయవలేను. వండిన అన్నము, పండిన పండ్లు నైవేద్యమిచ్చి శుచిగా ప్రార్థింపవలేను. ఓ దేవ ప్రద్యుమ్న, కోరికలను తీర్చువాడా, ఇష్టమగు రూపము ధరించువాడా, నా కోరికలన్నీయూ తీరుగాక. 14 యందు బంగారముతో చేసిన నరహరిని పూజింపవలేను. వక్షస్థలముపై లక్ష్మిని కలిగి ఉజ్వలమగు జటలు కలిగి ఉండును. నోరు తెరుచుకొని అట్టహాసముగా నవ్వుచు యోగపట్టముపై పద్మమునందు ఆసీనుడై ఉండును. మిక్కిలి తీక్షమగు గోళ్ళు కలిగిన స్వామి అన్ని ఆపదల నుండి కాపాడును. 4 బంగారు నిష్కములతో శుభలక్షణములు కలిగిన పూర్వము వలె నైవేద్యముతో భక్తి కలిగి పూజింపవలేను. జపా కుసుమమాలను, జాజి పుష్పముల
మాలను చేతులు జోడించి పూల దోషిళ్లతో అర్చించి ప్రదక్షిణ చేసి నమస్కరించవలెను. లోకములకు హితమును కలిగించుటకై హిరణ్యకశిపుని ఎట్లు చీల్చెనో అట్లే పాప సంగమును నాశనము చేయును అని నరసింహునికి నమస్కరించి దండ ప్రణామము చేయవలేను. ఈ విధముగా 5 దినములు మహాజ్యేష్ఠీ వ్రతమును పూర్తి చేసిన 5 దీపములను రాత్రింబవళ్ళు వెలిగించి ఉంచవలేను. 5 వస్త్ర యుగ్మములను, 5 గొడుగులను, 5 చెప్పుల జతలను, యజ్ఞసూత్రములను, 5 కలశములను పండ్లతో నింపి ఉంచవలేను. భోజనము తరువాత బ్రాహ్మణులకు శ్రద్ధతో వాటిని సమర్పించవలేను. రాత్రి ఎందు జాగారముండి గీతములు పాడి వివిధ ఉపహారములచే పురాణ పఠనముచే స్వామిని సంతోషింప చేయవలేను. పౌర్ణమి నాటి తెల్లవారుజామున స్నానము చేసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళవలేను. రాముని, కృష్ణుని, సుభద్రను యథావిధిగా పూజించి స్నానము చేయించి శాస్త్రములలో చెప్పిన విధముగా పూజింపవలేను. తిరిగి సముద్రమునందు స్నానము చేసి ఇంటికి వచ్చి కుంభముపై మంత్రములతో పూజింపబడిన విష్ణువు యొక్క రూపములకు ఎడమ ప్రక్కన యథావిధిగా అగ్నిని ఉంచి పురోహితుడు తమ మంత్రములచే అగ్ని కార్యములను చేయవలేను. ప్రణవముతో మొదలుపెట్టి చతుర్దశి విభక్తితో నమః అను దానిని జోడించి స్వామి నామములను పలుకవలేను. దేవతల మూల మంత్రములను మంత్రము స్వాహ అను దానిచే కూర్చి హోమము చేయవలేను. నేతితో అవిస్సులను, మోదుగ సమిదలను ఒక్కొక్కటి 100 చొప్పున ఒక్కొక్క దేవుని పేర హుతము చేయించవలేను. వాటి పువ్వులను కూడా 100 చొప్పున తెంచి అర్చింపవలేను. తరువాత పూర్ణాహుతి ఇచ్చి బ్రాహ్మణునకు దక్షిణ ఇవ్వవలేను. ఆచార్యునికి బంగారముతో అలంకరించిన కొమ్ములు, వెండితో అలంకరించిన గిట్టలు, వివిధ అలంకారముల కల ఆవును దానము ఇయ్యవలేను. గొప్ప విలువ కలిగిన వస్త్రములను ఇచ్చి ఆచార్యుని ఆనందింప చేయవలేను. సమస్త అలంకారములతో అలంకరించిన విగ్రహములకు నైవేద్యము పెట్టవలేను. బ్రాహ్మణులకు పేరిన నేతి ముక్కలు కలిగిన పాయసములతో భోజనము పెట్టవలేను. దీనికి జ్యేష్ఠాపంచక వ్రతమని పేరు. ఈ వ్రతమును భక్తితో ఆచరించిన భక్తునకు స్నానము చేసిన దర్శనము చేసిన ఫలము లభించును. దీని ఎందు ఎంత మాత్రము సందేహము లేదు. మధ్యవచ్చు ఏకాదశికి నిర్జల అని పేరు. ఆ తిథిని భక్తితో యథావిధిగా ఉపాసించవలేను. దాని వలన చేసిన పాపములు అన్నియు తప్పక నశించును. ఈ వ్రతరాజమును చేసినచో అన్ని వ్రతములు చేసిన ఫలము కలుగును. ఏ కోరికలను కోరునో అవి అన్నియు నిస్సంశయముగా తీరును. ఇప్పుడు గుండిచా యాత్రా కథనం తెలుసుకుందాం. జైమిని మహర్షి ఇట్లు చెప్పాను. ఇప్పుడు మీకు మహావేది మహోత్సవమును గూర్చి తెలిపెదను. అజ్ఞానమను చీకటి ఎందు మ్రగ్గువాడైనప్పటికీ ఆ మహోత్సవము వలన సూర్యుని వలె ప్రకాశించును. వైశాఖ శుక్ల తదియ పవిత్రమైనది. ప్రజాపతి దైవముగా గల నక్షత్రముతో కూడి ఇది స్వయముగా ఉద్భవించినది. ఆనాడు రాజు శుచి అయి ఆచార్యుని వరింపవలేను. చక్కని నేర్పు అనుభవము గల 3 వడ్రంగులను కూడా వరింపవలేను. వనయాగము చేయుట కొరకు వస్త్రములు, అలంకారములు మున్నగునవి వారికిచ్చి చక్కని చెట్లు దట్టముగా కల సమీపమున ఉన్న అడవికి వెళ్ళవలేను. మంత్రము తెలిసిన రాజు మంత్రరాజమును పఠించుచు అగ్నిని తీసుకొని వెళ్ళి నేతితో ఆ అగ్నిలో 108 మార్లు హవనం చేయవలేను. పిమ్మట నేతిని ఒక్కొక్క చెట్టు మొదలు వద్ద అభిగరింపవలేను. దిక్పాలకులకు, క్షేత్రపాలకులకు బలిని ఇవ్వవలేను. వనస్పతులకు కూడా 100 చొప్పున హవనము చేసి ఆచార్యుడు గొడ్డలిని తీసుకొని చెట్ల మొదళ్ళ వద్ద నేతితో తడిపిన చోట్ల మంత్రమును చదువుచు విష్ణువును ధ్యానించుచు కొద్దిగా నరుకవలేను. మంగళ వాయిద్యములు, తూర్య నినాదములు మ్రోగుచుండగా వడ్రంగిని అచ్చట నియమించి ఆచార్యుడు తన ఇంటికి తిరిగి వెళ్ళవలేను. లేదా స్నానము చేయనప్పుడు లభించిన కొయ్యలను పూర్వము చెప్పిన ప్రకారము అగ్నియందు సంస్కరింపవలేను. పిమ్మట రథమును తయారు చేసి విష్ణురాజ మహోత్సవమును జరుపవలేను. తరువాత 16 ఆకులతో 16 చక్రములతో వివిధ లోహములతో దృఢముగా స్వామి రథమును తయారు చేయవలేను.
దృఢమగు కేలలు దృఢమగు కాడి అమర్చు కర్రలను ఏర్పరిచి చిత్ర విచిత్రములగు రంగులతో వస్త్రములతో రథమును అలంకరింపవలైను. ఆ రథము పెక్కు విచిత్రములు కలది, చెరుకు గడలచే అలంకరింపబడినది, 4 తోరణములు కలది, 4 ద్వారములు కలది, చక్కనిది అయి ఉండవలైను. పెక్కు విచిత్రములు కలది, బంగారు పట్టీలు కలది, 22 చేతులు పొడవు కలది, వివిధ పతాకములచే అలంకరింపబడినదై ఉండవలైను. రక్త చందనముతో చేసిన గరుడధ్వజమును ఏర్పరచవలైను. గరుడు పొడవైన ముక్కు కలిగిన స్థూల శరీరము కలిగి కుండలమును ధరించి ఉండవలైను. ముక్కు కొనతో పామును కరిచినట్టు కొని సమస్త అలంకారములను ధరించి రెక్కలను చూచి ఆకాశమునకు ఎగిరిపోవుచున్నట్లు ఉండవలైను. దైత్యులు దానవులు జలమును దర్పమును నాశనము చేయునట్టు వంటి స్వామి యొక్క శరీరమునంతటిని బంగారముచే చక్కగా కప్పి అలంకరింపవలైను. ఈ విధముగా స్వామి రథమును సిద్ధము చేసి దాని యందు చక్కటి ఆసనమును కల్పించవలైను. పిమ్మట 14 చక్రములతో బలరాముని రథమును సిద్ధము చేయవలెను. 12 చక్రములతో సుభద్ర రథమును ఏర్పరచవలెను. 7 ఆకుల అరటితో బలరాముని ధ్వజమును ఏర్పరిచి దానిపై నాగలితో కూడిన పతాకమును ఉంచవలెను. తామర తూడముతో చేసిన ధ్వజములై సుభద్ర కొరకు తామరతో కూడిన పతాకమును ఏర్పరచవలెను. ఈ విధముగా రథములను సిద్ధము చేసి రాజు పూర్వము చెప్పినట్లు రథయాత్ర మహోత్సవమును ఆచరింపవలెను. బ్రాహ్మణుల యందు విశ్వాసము కలిగి మంత్రానుసారముగా శాస్త్రానుసారముగా సమస్తము జరపవలెను. బ్రాహ్మణులు స్వామి యొక్క ప్రత్యక్ష రూపములు. ఈ విధముగా 3 దేవతల కొరకు 3 రథములను సిద్ధము చేసి ఆషాఢమాసము శుక్లపక్షపు ఏకాదశి యందు పూర్వము వలె సమృద్ధితో రథములను ప్రతిష్ఠించి వాటిపైకి ఎవరు ఎక్కకుండా ఎటువంటి అశుభములు కలగకుండా రక్షింపవలెను. పక్షులు కానీ మనుషులు కానీ పిల్లలు కానీ ముంగిసలు కానీ రథముపైకి ఎక్కకుండా జాగ్రత్త వహింపవలెను. పిమ్మట 3 దినముల తరువాత రథములకు ఉత్తరమున ఉత్సవములో భాగముగా ఏర్పరిచిన మంటపమునందు అంకురార్పణ గావింపవలెను. ఏదైనా అద్భుతము జరిగినచో పూర్వము చెప్పినట్లు శాంతి చేయింపవలెను. మహావేది వద్దకు వెళ్ళుటకు మార్గమును చక్కగా సిద్ధము చేయవలెను. 2 ప్రక్కల లతలు పండ్లచే మండలమును ఏర్పరచవలెను. చక్కని పువ్వులచే మాలలచే పట్టు వస్త్రములచే చామరులచే ఆ దారి విరబూసిన వనముల వలె విరాజిల్లుచుండవలెను. దారి ఎత్తుపల్లములు బురద లేక నడుచుటకు అనువుగా ఉండవలెను. నిర్మలమై సుగంధభరితమై ముండ్లు మున్నగునవి లేనిదై ఉండవలెను. అడుగడుగుకు ధూప పాత్రలు ఉంచి దిక్కులు సువాసన చెందునట్లు చందనముతో కలిపిన నీటిని చల్లవలెను. పుష్పవృష్టి కురిపించుటకు 6 ఋతువులలో పువ్వులను సేకరించవలెను. నటులు నర్తకులు గాయకులు యవ్వనవతులగు వేశ్యలు చక్కగా కొన్నవారు మృదంగములు డప్పులు బేరీలు డక్కలు వివిధములగు పతాకములు వెండి బంగారములతో చేసిన ధ్వజములు వైజయంతులు భూమిపై వెళ్ళు వాహనములు ఏనుగులు గుర్రములను చక్కగా అలంకరించి సిద్ధము చేయవలెను. ఈ విధముగా సంభారములన్నిటినీ కూర్చుకొని రాజు శుచిగా వ్రతమును పాటించువాడై ముదముతో పరమ భక్తితో మహోత్సవమును జరిపింపవలెను. ఆషాఢ శుక్ల పక్ష విధియ పుష్యమీ నక్షత్రముతో కూడుకొని ఉండగా సూర్యోదయ వేళ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులు వైష్ణవులతో కలిసి ఏతులు తాపసులతో కూడి చేతులు జోడించి యాత్ర ఆరంభించుటకు స్వామిని ప్రార్థింపవలెను. పూర్వము ఇంద్రద్యుమ్న మహారాజును అనుగ్రహించుటకై ఏ విధముగా రథయాత్ర చేసితివో అట్లే ఇప్పుడు కూడా గుండిచా మండపమునకు వెళ్ళుటకు అనుజ్ఞ నిమ్ము. నీ కడగంటి చూపుతోనే దశ దిశలు పావనమగును. స్థావరములు జంగమములు కూడా మోక్షపదములు పొందును. లోకములను అనుగ్రహించుటకే ఈ అవతారము నెత్తితివి కనుక భూమిపై కాలిడి సంతోషముతో యాత్రను ఆరంభించుము అని స్వామి అనుమతి కోరవలేను. పిమ్మట కర్పూరపు పొడితో కలిపిన పువ్వులను చల్లవలేను. దారి యందు బ్రాహ్మణులు శకునములకు సంబంధించిన సూక్తములు చదివిదరు. కొందరు మంగళకరమగు గాథలను, మరికొందరు జయ జయ ధ్వానములను, మరికొందరు జయం మంత్రములను బిగ్గరగా
విస్తృతంగా పఠింతురు. సూతులు మాగధులు స్వామి యొక్క పుణ్యకీర్తిని గూర్చి గానము చేయుదురు. వారు బంగారు దండములను ధరించి ఇరుప్రక్కలా నిలిచెదరు. విలాసముగా కంకణములు మంజులమ్ముగా చప్పుడు చేయుచుండగా దండములను ఊపుచుందురు. బంగారు పాత్రలయందు ఉంచిన నల్ల అగరు పొగలు దశ దిశల వ్యాపించును. చరుపులు జంఝరీ పిల్లన గ్రోవులు వీణలు మధురీకములు మొదలగునవి స్వామి విజయము చేయుచుండగా మ్రోగుచుండవలెను. ఈ విధముగా రామునితో కలిసి స్వామిని బ్రాహ్మణులు తీసుకొని వత్తురు. సుభద్రను క్షత్రియులు వైశ్యులు కొని వత్తురు. ముత్యముల మాలలతో పట్టు తోరణములతో గొడుగులు వరుసను రత్న ధ్వజములను బంగారు బెత్తములను స్వామికి ఇరువైపులా పట్టవలైను. రాజు 4 వర్ణముల వారు, ఇతరులు, దీనులు, గొప్పవారు అందరూ అచ్చట సమానులు. విలాసముగా అడుగులు వేయిచుంచు పరచిన తూలికా ఆసనముల వద్దకు తీసుకొని రావలేను. మహోత్సవము కొరకు గీతములతో కోలాహలము చేయుచు జగన్నాథుని రథమును త్రిప్పవలేను. రాముని, కృష్ణుని, సుభద్రను రథమధ్యమున చక్కని చంద్రకాంత శిలలతో చేసిన మంటపమును ఉంచవలేను. ఆ మండపమును కింకణుల మాలలతో, పూలమాలలతో, చామరములతో అలంకరించి చక్కని నల్ల అగురు పొగచే నింపవలెను. వారికి చక్కని వస్త్రములను కట్టబెట్టి తూలికలపై కూర్చొండబెట్టి వస్త్రముల అలంకారములు మాలలు మున్నగు వానిని భక్తిగా సమర్పించవలెను. భక్తిభావముతో సకల సంభారములతో ఉపచారములతో స్వామిని పూజింపవలెను. స్వామి యాత్రలలో ఇంతకంటే విశేషమైనది మరి ఒకటి లేదు. ముల్లోకములకు అధినాథుడగు స్వామి కుతూహలముతో తాను పూర్వమిచ్చిన ఆజ్ఞానుసారముగా ప్రతి సంవత్సరము రథయాత్రకు బయలుదేరును. మహావేది మహోత్సవము కొరకు రథమునందు యాత్ర చేయు స్వామిని సంతోషముతో భక్తితో చూచిన వారికి విష్ణు పదమునందు నిత్య నివాసము కలుగును. ఇది సత్యము. శాస్త్రములలో ఇంతకంటే ఉత్తమమగు విష్ణు సంబంధిత ఉత్సవము చెప్పబడి ఉండలేదు. మహావేది ఉత్సవమునందు జరుగు రథయాత్రకు దేవతలు అందరూ స్వర్గము నుండి దిగివచ్చి ఉత్సవమును తరువాత తిరిగి వెళ్ళుదురు. ఆ ఉత్సవము యొక్క మహత్యమును ఏమని వర్ణింపగలను? దానిని గూర్చి వర్ణించుట చేతనే 100 జన్మలలో చేసిన పాపము నశించును. మహావేది మహోత్సవము కొరకు బలరామునితో సుభద్రతో కలిసి వెళ్ళు స్వామిని చూచినచో 1,000,000 జన్మలలో చేసిన పాపమంతయు నశించును. రథము నీడ పడినను బ్రహ్మహత్యా పాతకము తొలగిపోవును. ఆ రథము నుండి లేచు ధూళి తాకినను 3 విధములకు పాపమంతయు నశించి స్వర్గమునందలి గంగా నదిలో స్నానము చేసిన ఫలము లభించును. స్వామి యొక్క దివ్య దృష్టి వలన మార్గమధ్యమున పెద్ద వర్షము పడి దారి అంతయు బురద అగును. అది సకల కల్మషములను పోగొట్టున్నది. అచ్చట సాష్టాంగ నమస్కారము చేయు వైష్ణవోత్తములు అనాది నుండి చేసిన పాపములన్నీ నశింపగా ముక్తిని పొందుదురు. 1,000,000 ఆవులను 10,000 మంది కన్యలను దానము చేసిన ఫలమును 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుదురు. కుతూహలముతో నైనను స్వామి రథయాత్రను అనుసరించు వారిని ఇంద్రాది దేవతలందరూ అనుసరింతురు. రథమునందు వెళ్ళు స్వామి దారుమయ రూపమును చూచిన వారికి అడుగడుగున అశ్వమేధము చేసిన ఫలము కలుగును. వేదములు తెలిసినవారు ఆ వేదములచే మోక్షమునిచ్చు స్వామిని స్తుతించుతుందురు. పాపములు లేనివారు ఇతిహాసములు పురాణములు తాము రచించిన స్తోత్రములు మున్నగు వానిచే స్తుతించెదరు. వైష్ణవ యోగమును అవలంబించిన నారదాదులతో కలిసి ఆనందించు స్వామి ఎదుట జయ జయ శబ్దములు చేయుచు స్తుతించువారు సమస్త విధములైన పాపములను జయించెదరు. లయ తాళము తెలియనప్పటికీ గీత మాధుర్యము తెలియనప్పటికీ నాట్యము చేయువారు గానము చేయువారు వైష్ణవోత్తముల సాంగత్యము వలన ముక్తిని పొందెదరు. స్వామి నామములను కీర్తించుచు స్వామి వెంట వెళ్ళువారిని ఆ సంకీర్తన ఫలము వెన్నంటి వచ్చును. జయకృష్ణ జయకృష్ణ అని పలుకుచు గుండిచా నగరమునకు వెళ్ళు కృష్ణుని అనుసరించువారు తల్లి గర్భమున పడు కష్టములను తిరిగి పొందరు.
చామరములతో వ్యజనములతో పూల గుత్తులతో నల్లని చోలకములతో రథమునకు ముందు నిలిచిన వారు స్వామికి వీచవలేను. ఆ విధముగా వీచువానికి అప్సరసలు గంధర్వులు వీవనలు వీతురు. ఇంద్రాది దేవతలందరూ అనుసరింతురు. మహాప్రళయము వచ్చునంత వరకు సమస్త భోగములను అనుభవించి తరువాత బ్రహ్మలోకమును పొంది ముక్తికి అర్హుడగును. కృష్ణుని ఎదుట పూలవాన కురిపించువాని మనసులో ఉండు కోరికలన్నీయు తప్పక తీరును. స్వామి సహస్రనామములను చదువుచు రథము వెంట నడుచువానికి దేవతలు శిరస్సు వంచి ప్రదక్షిణము చేయుదురు. వారు విష్ణువుతో సమానమగు పరాక్రమవంతులై వైకుంఠమును వసింతురు. ఈ సమయమునందు దేవతలు పితరులు ఋషులు సేవించుచుండగా స్వామి తన మాయచే తనను తాను మూడుగా విభజించుకొని 3 రూపములలో రథముపై ఊరేగును. దారుమయ రూపమున మహోత్సవమును పాల్గొనును. కుతూహలముతో రథముపై నెక్కి ఏ సమయమున స్వామి సంచరించును భూమిపై అంతటా అదే సమయమున ఆ మహోత్సవమును జరపవలెను. దేవతలందరూ ఇంద్రునితో కలిసి అభిమానమును విడిచి రథమునకు ఇరువైపులా నిలిచెదరు. వారి వారి దివ్య రూపములను ధరించి మహాయాత్ర యందు పాల్గొందురు. వారందరకు ముందర పితామహుడు 14 లోకములను సృష్టించినవాడు పరమేశ్వరుడు అగు బ్రహ్మ దారి తీయును. అడుగడుగుకు స్వామికి నమస్కరించుచు ముందుకు సాగును. నిజమునకు బ్రహ్మకు విష్ణువుకు భేదము లేదు. కానీ ఆ యాత్రా మహిమ వలన బ్రహ్మ అట్లు ముందు నడుచును. ఈ మహావేది మహోత్సవము కంటే అన్ని పాపములను హరించున్నది, అన్ని తీర్థముల ఫలమును ఇచ్చున్నది, ఉత్తమమైనది అగు మహోత్సవము లేదు. కృష్ణుని ఉద్దేశించి ఏ కొంచెము దానము చేసినను మేరు పర్వతమంత దానము చేసిన ఫలము కలుగును. గుండిచ మండపమునకు వెళ్ళు స్వామి ఎదుట ఎంత చిన్నదైనప్పటికీ మంచి పని చేసినట్లయినా అది అనంతమైన ఫలమునిచ్చును. స్వామి కొరకు గాని స్వామికి ప్రీతి కలిగించుటకై బ్రాహ్మణునికి గాని వివిధములగు బహుమతులను భక్ష్యములను భోజ్యములను ఎవరు సమర్పింతురో వారికి అక్షయమగు పుణ్యము లభించును. ఎవరైతే స్వామికి ముందు నడుచుచు స్వామి ముఖపద్మమును తిలకించుచు అడుగడుగుకు నమస్కరించుచు రథము నుండి లేచు ధూళిచే తాకబడుదురో వారు అన్ని పాపముల నుండి ముక్తిని పొంది క్షణములో ముక్తిని పొంది విష్ణుపదమును చేరుకుందురు. సమస్తము యాగములు చేయుట, తీర్థములు సేవించుట, దానములు ఇచ్చుట వలన ఏ ఫలము కలుగునో భగవద్భక్తికి కలవారికి స్వామి రథయాత్రను చూచుట వలన అంతకు మించి ఫలము కలుగును. ఈ విధముగా భగవంతుడగు శ్రీకృష్ణుడు సుభద్రతో రామునితో కలిసి ఉత్తమములగు రథములనెక్కి 4 దిక్కులను ప్రకాశింపచేయును. స్వామి శరీరమును తాకి వచ్చిన గాలి అన్ని పాపములను నాశనము చేయును. స్వామిని నమ్మిన వారికి కూడా రథయాత్రను చూచుటచే స్వామి యందు విశ్వాసము కలుగును. యాత్రను ఆరంభించిన వారికి సహజ ముక్తి కలుగును. ఈ విధముగా స్వామి దేవతలతో మానవులతో కలిసి రథయాత్ర సాగించుచుండగా మధ్యాహ్న సమయమగును. సూర్యుడు మిక్కిలి ప్రకాశించుచుండును. రథమును లాగుటచే జనులు మిక్కిలి అలసిపోవుదురు. రథము యొక్క ధూళిచే కప్పబడుదురు. అప్పుడు ఎండ యొక్క తీవ్రత తగ్గించుటకై అద్దములపై నీటిని చల్లవలేను. పంచామృతముల చల్లని నీటిచే నీటిలో తడిపిన చామరలచే చల్లని వీవనలచే చేత వీచవలేను. స్వామికి సుభద్రకు రామునికి ఈ విధముగా వీచి చల్లని పానకములను హృద్యములగు తీపి పదార్థముల చేతను ఖర్జూరములు కొబ్బరికాయలు వివిధములైన అరటిపండ్లు పలు రకములైన పాల పదార్థములు పనసలు చెరుకులు రుచికరమైన హృద్యములైన పలు రకములు పండ్లు చల్లని నీరు పండిన తమలపాకులు కర్పూరము లవంగము మున్నగు వానితో కూడిన తాంబూలము మొదలైన వాటితో పురుషోత్తముని పూజింపవలెను. ఆ సమయమున తమ శక్తి కొలది పూజలు చేయువారు స్వామిని దర్శించుకొని వారికి సంసారము వలన కలుగు కష్టములు సంభవించవు. వారు బ్రహ్మలోకమును కూడా తప్పక పొందుతురు. 3 రథముల యందు వేంచేసి ఉన్న 3 దేవతామూర్తులకు 3 మార్లు గాని 4 మార్లు గాని 7 మార్లు గాని 10 మార్లు గాని ఎవరు చేతులు జోడించి నమస్కరింతురో పూర్వం స్వామి రథముపై ఉన్నప్పుడు బ్రహ్మ ఏ స్తుతి పాఠములచే స్వామిని స్తుతించెనో వాటి చేతనే స్వామిని స్తుతింతురో వారు
నిశ్చయముగా బ్రహ్మలోకమును చేరుకొందురు. పిమ్మట అపరాహ్న సమయం నందు దక్షిణపు గాలి చల్లగా వీచుచుండగా మెల్లగా గీతములు, వేణువులు, వీణలు మున్నగునవి మ్రోగించుచు తీసుకొని వెళ్ళవలేను. వందుల స్తుతి పాఠములు చదువుచుండగా మధురములగు కలధ్వనులు వినిపించుచుండగా నిరంతరముగా పుష్పవర్షము కురియుచుండగా చామరములు ఊయలలు ఊపుచుండగా స్వామి ముందుకు సాగును. ఈ విధముగా స్వామి ఊరేగుచుండగా సూర్యాస్తమయము అగును. అప్పుడు వేల కొలది దీపములు వెలిగింపబడును. ఆ దీపముల వెలుగునందు స్వామిని మిగిలిన దూరము తీసుకొని వెళ్ళవలేను. రథము నుండి స్వామిని క్రిందకు దింపి మండపమున కూర్చొండబెట్టవలేను. స్వామిని మండపమున చూడుచుటకై పెద్ద త్రొక్కిసలాట జరుగును. గుండిచ అను ఆ మండపమున స్వామిని ఉంచవలేను. అందమగు చెలువరాతి రాళ్లతో అలంకరించిన సుందరమగు మాలలు, చామరములతో, రత్నస్తంభములతో, బంగారు వేదికలపై కూడుకొన్న ఆ మండపమున స్వామి ఆసీనుడగును. తెల్లని వెల్లవేసిన చక్కని మెట్లు కలిగిన 4 ద్వారముల కలిగిన 3 లోకముల యందు ఆడంబర యుతమగు ఆ మండపమున స్వామి దారు రూపమున ఆవిర్భవించెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.